జోస్నాస్ అన్నపూర్ణ క్యాటరర్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు రుచికరమైన వెజిటేరియన్ వంటలు చేయబడును. ఐపీఎల్ 2025 సీజన్ మొదలైంది. అయితే చెన్నై ఫ్యాన్స్ ను మాత్రం ఓ ప్రశ్న ఎప్పటి నుంచో వేధిస్తోంది. ఈ సీజన్ తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ అవుతాడా? గత 2-3 సీజన్లలో ధోని మోకాలు సమస్యలు పదే బ్యాటింగ్ కు ఆలస్యంగా రావటం, వయసు పెరుగుతుందన్న కారణంగా ఈ ప్రశ్న నిరంతరం తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2025 తర్వాత ధోని ఏం చేస్తాడోనని అంతా ఆలోచిస్తున్నారు. కానీ ఈలోగా రిటైర్మెంట్ గురించి ధోని నుంచి ఓ కొత్త ప్రకటన కూడా వెలువడింది. ఇది అభిమానులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 5వ తేదీ శనివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అందరి మనసుల్లో మెదిలిన ఏకైక ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం ధోని తల్లిదండ్రులు కూడా చెకప్ స్టేడియానికి చేరుకున్నారు. ధోని కెరియర్ మొత్తంలో అతని తల్లిదండ్రులు అతని మ్యాచ్ చూడడానికి స్టేడియానికి రావడం ఇదే మొదటిసారి. ఇటువంటి పరిస్థితిలో ఇది అతని చివరి మ్యాచ్ కావచ్చనే భయం అభిమానుల మనసుల్లో నెలకొంది. అయితే అభిమానులు భయపడినట్లు జరగలేదు. ఆ మ్యాచ్ ముగిసిన ఒక్క రోజు తర్వాత ధోని నుంచి కీలక ప్రకటన వచ్చింది. అందులో రిటైర్మెంట్ ప్రశ్నకు ధోని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కాదు, నేను ఇప్పటికీ ఐపీఎల్ సీజన్ ఆడుతున్నాను. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. ఈ జూలైలో నాకు 44 సంవత్సరాలు వస్తాయి. 10 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటా అని తెలిపాడు.